హాయ్ వైటీ దోస్తులు అందరికీ ఓం నమో వెంకటేశ. నేను ఏడుకొండలకైతే వచ్చిన, ఎందుకంటే ఘనసామునికి మొక్కుకుందామని, ఒక మొక్కుకుందామని వచ్చిన. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందికి అయితే ఘాట్ రోడ్ కిందికి దిగుతున్నాం, దిగుతున్నాం ఏడుకొండలు. నాకు చాలా మంచి అనిపించింది, ఎందుకంటే ఏడుకొండలు దిగుతుంటే తిరుపతి ఒక అద్భుతం. అంటే వెంకన్న స్వామి ఇంకా పరమాద్భుతం. అందులో ఆ తిరుపతి నగరంలో ఉన్న లైటింగ్ చూసినారా, మొత్తం లైటింగ్స్కి అసలు మొత్తం ఎట్లా కనిపిస్తుందంటే, మనకు మినుగురు పురుగులు ఉంటాయి కదా, అట్లా మిలుకుమని అంటాయి కదా, అట్లాంటి మినుగురు పురుగు టైప్ అనిపించింది. అందుకనే ఒకసారి వీడియో తీద్దాం అనిపించింది. చాలా వెళ్తురుంది, కొండ దిగుతుంటే మంచి చుక్కలు కనిపిస్తున్నాయి అన్నట్టు. అందుకనే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. మీకు అందరికీ ఎవరెవరికి వెంకన్న స్వామి అంటే ఇష్టమో అందరూ ఒకసారి కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం. నాకంటే ఏడుకొండల వెంకన్న అంటే చాలా ఇష్టం. అందుకే వెంకన్న స్వామి కోసం ఎప్పుడైనా సరే, ఎప్పుడు రాబుద్ది అయితే అప్పుడు రాత్రికి పొద్దున దిగి దర్శనం చేసుకొని మళ్ళీ రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నమాట. మీలో కూడా నాలాగా అందరు ఇలాగా చేస్తారా? 2-3 డేస్ అక్కడే స్పెండ్ చేస్తారా? నేనైతే 1 డే కోసం వచ్చిన, ఎందుకంటే ఆఫీస్లో లీవ్ లేదు. తీసుకుంటే లీవ్ ఇస్తారు, కానీ ఇంకెప్పుడైనా వాడుకుందాంలే అనిపించింది. మనసంతా భారంగా ఉంటే వెంకన్న స్వామి దగ్గరికి వచ్చి మన మనసులో బాధ అంతా చెప్పుకుంటే వెంటనే తగ్గిపోతుందని నా నమ్మకం. ఓం నమో వెంకటేశాయ.